హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కాకుండా కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మజ్లిస్ కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో టూరిజం ప్లాజాలో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కాకుండా కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మజ్లిస్ పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో టూరిజం ప్లాజాలో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కాకుండా కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మజ్లిస్ కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో టూరిజం ప్లాజాలో సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కాకుండా కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మజ్లీస్ కు పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో టూరిజం ప్లాజాలో సమావేశం ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ పోటీలకి దూరంగా ఉంది, అలాగే బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అనేది కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు కమలం పార్టీ అయితే కసరత్తు చేస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ బబిత, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ సమరానికి సిద్ధమవుతున్నాయి. అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా, అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఈ యొక్క పోటీకి అయితే దూరంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా మొత్తంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి 110 ఓట్లు ఉండగా అందులో కార్పొరేటర్లకు సంబంధించి 89 ఓట్లు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్, మిగతా ఓట్లు మొత్తంగా 110 ఓట్లు ఉన్నాయి. ఇందులో సగం పోలైన ఎన్ని ఓట్లు పోలైతే అందుకు అంటే 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినవారిని గెలిచిన అభ్యర్థిగా ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి అటు ఏకగ్రీవంగా ఈ యొక్క పోటీ జరగకూడదని చెప్పేసి బీజేపీ పార్టీ పోటీని ఇస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎంఐఎంకి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ యొక్క పోటీలో లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరికి ఈ యొక్క మద్దతు తెలియజేస్తుందంటూ కూడా కొంత ఉత్కంఠ. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి బలం లేకపోయినా సరే మజ్లిస్ పార్టీకి ఖచ్చితంగా హైదరాబాద్ను అప్పగించొద్దంటూ కూడా బీజేపీ పార్టీ గట్టిగా గెలవాలన్న ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎంపీలతో హైదరాబాద్లోని టూరిజం ప్లాజాల్లో బీజేపీ పార్టీ సమావేశమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది. ఇక్కడికి అందరికీ కార్పొరేటర్లు అందరూ కూడా, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మజ్లిస్ పార్టీకి ఈసారి హైదరాబాద్ని అప్పగించేది లేదు, ఖచ్చితంగా గట్టి పోటీని ఇవ్వాలి అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 2 స్థానాలు కూడా బీజేపీ పార్టీ గెలుచుకునే నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ. ఖచ్చితంగా బీజేపీ పార్టీ వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఖచ్చితంగా ఈసారి కూడా ఆల్టర్నేట్ మేము బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ బీజేపీ పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీ తన గళాన్ని విప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే హైదరాబాద్కి సంబంధించి బలం లేకపోయినా గెలుపుకు తగినంత బలం లేకపోయినా సరే గట్టి పోటీని అయితే ఇచ్చేందుకు అయితే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అటు ప్రజల ముందు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే, రెండు కలిపి కూడా హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కట్టయిపే ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా ప్రజల ముందు నిలబెట్టేందుకు అయితే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 10 ఏళ్లు పాలించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా స్థానిక సర్పంచులు, బిల్లుల దాకా చాలా అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థలపై గట్టి ఫోకస్ చేయాలి, ఇప్పటి నుంచే ఈ యొక్క ప్రయత్నాలన్నీ మొదలు పెట్టాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు తాజాగా హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించి బేగంపేట్ టూరిజం ప్లాజాలో అయితే ఈ యొక్క కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేట్ సమావేశానికి అటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చేందుకైతే బీజేపీ పార్టీ అయితే ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తుంది. Right. Thanks for the updates, Harikrishna.